గీతలు వేసి వదిలేసారు కలర్ ఎవరు దిద్దుతాడే వద్దులే రాయకుమార్ అట్టుండెళ్ళు అట్టుండి కదా దానికి ఒక డెకరేషన్. అందరికీ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈరోజు January 1st అండ్ 2025 అనమాట. ఈరోజు నుండి కంప్లీట్గా వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నాము, బ్లాగ్స్ అయితే పెడదాం అనుకుంటున్నాము. అండ్ చూడాలి, ఏమో తెలియదు. ఈరోజు షాప్ వచ్చి ఈరోజు కూడా షాప్ తీసామన్నమాట. మార్నింగ్ అయితే బోనీ పట్టది, ఫస్ట్ ఒక 200 వరకు బోనీ అయితే పట్టదు అనమాట. అసలు అయితే ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది. అది మార్నింగ్ ఇంట్లో టిఫిన్ చేయలేదు, ఎక్కడ తెచ్చుకున్నాను అనమాట. ఇడ్లీ తెచ్చుకొని తినేసాను అక్కడ. సో తనైతే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చింది. సో అందుకనమాట అసలు అయితే అక్కడ కూర్చుంది అండ్ నేను ఇక్కడ కూర్చున్నాను. సో మధ్యాహ్నం ఏంటి కర్రీస్ అనేది చూపిస్తానండి. 1 గంట అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు స్టార్ట్ చేసాం వ్లాగ్ అనేది. వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నాం, చూడాలి మరి ఏమవుతుందండి. కలర్స్ అయితే మనం చిన్న బాక్సులు ఒక 140 వరకు తెచ్చాము. అందులో ఒక 20 మిగిలాయి. పెద్ద బాక్సుల దగ్గర 20 తెచ్చాము. 20లో ఒక 7-8 సరే ఎక్కువ సేల్ అవ్వలేదు, అలా ఉండిపోయి. ఓకే, సంక్రాంతికి ఎవరైనా అనేది ఇవ్వచ్చు. ప్రజెంట్ అయితే ఇంకెక్కువ ఏమి పెట్టలేదు కదా. సో నార్మల్గా ఎందుకు పెట్టామనంటే షాప్ తెలుస్తుంది కదా అని చెప్పి పెట్టామన్నమాట. సో ఈరోజు మరి పెట్టలేదు. అండ్ ఇంటి నుండి అయితే చీపుర్లు తీసుకొచ్చాను. షాప్ దగ్గర చీపుర్లు కూడా పెడదాము అని చెప్పి, సీతంపేటలో దొరుకుతాయి కాబట్టి అక్కడ నుండి తెచ్చి పెడదామని అక్కడైతే పెట్టామన్నమాట. మార్నింగ్ సరికి వచ్చి నీట్గా దుడిచేసి షాప్ కొట్టామన్నమాట. షాప్ కొట్టేసి న్యూ ఇయర్ కదా, సో అందుకే కూర్చున్నాము. ఇప్పుడు ప్రజెంట్ షాప్ అప్డేట్ వచ్చి టైం వచ్చి 6 అవుతుంది. సో అసలు అయితే పడుకునిపోయింది అనమాట. అందుకే స్టోర్ రూమ్ ఒకటి ఉంది కదా, సో అక్కడైతే పడుకునిపోయింది. సో నేనైతే అలా కూర్చొని ఉన్నాను. ప్రజెంట్ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేయట్లేదు, షాప్లోనే అయిపోతుంది కదా, ఏం పెడదామని చెప్పి ఏమీ పెట్టట్లేదు అనమాట. అసలు అర్థం కావట్లేదు ఏం తీయాలన్నది కూడా. సో ఏం చేద్దామన్నది మీరే చెప్పండి. సో వ్లాగ్స్ కంటిన్యూ చేద్దామా లేదా అని అర్థం కావట్లేదు. ఇంట్లో విషయాలు తీద్దామని అంటే చాలా బిజీగా ఉన్నాం అనమాట. అంటే త్వరగా బయలుదేరదాము, త్వరగా రెడీ అయిపోవడము, త్వరగా వచ్చేయడము, ఇంతే అనమాట. సో ఎలా చేయాలి ఏంటనేది అర్థం అవ్వకుంటుంది. సో అందుకే ఇంకా వ్లాగ్స్ సరిగ్గా పోస్ట్ అవ్వట్లేదు, సరిగ్గా షూట్ కూడా చేయట్లేదు. ఈ వీక్ అయితే బిజినెస్ పర్లేదు, ఎందుకంటే పండగ సీజన్ కాబట్టి కొంచెం బాగానే అయింది. బాగానే అంటే బాగానే కాదు, జస్ట్ యావరేజ్గా నడిచింది అనమాట. ఇట్స్ ఓకే. సో ఎవరైనా మన సబ్స్క్రైబర్లు ఎవరైనా చూస్తే పాల్గొండలో మన షాప్ అయితే ఉంది. సో విజిట్ చేయాలనుకుంటే పండగకి అయితే విజిట్ చేయండి. సో బ్యాంగిల్స్ ఉన్నాయి. సో అన్ని రకాలు అయితే మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశాను. సో మ్యాక్సిమం ఒకసారి వచ్చి చూడడానికి ట్రై చేయండి. సో కొంచెం సపోర్ట్ చేయండి అదనమాట. చైన్స్ 1 గ్రామ్ చైన్స్ అండ్ కొన్ని నెక్ సెట్స్ ఇవి కూడా తీసుకొచ్చామంటే ఇంకా బెటర్గా ఇంకా మంచి ఎక్కువ మోడల్స్ పెట్టచ్చు. కాకపోతే బిజినెస్ అనేది స్లోగా ఉంది కదా, అందుకే పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టలేకపోతున్నాము. అండ్ అమౌంట్ కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంది. సో ఎందుకంటే ఇంటీరియర్ ఇవన్నీ చేంజ్ చేసి మళ్ళీ స్టాక్ మీద కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ పెట్టలేకపోయామన్నమాట. సో అది ప్రాబ్లమ్. సో ఇంకేం లేదు, డబ్బులు అంటే ఎక్కడ నుండి వస్తాయి చెప్పండి. సో అలా మనం మేనేజ్ అయితే అవుతున్నాము. ఇంకొంచెం పెట్టాలి, ఇంకొంచెం కదా బాగానే పెట్టాలి డబ్బులు అయితే మోడల్స్ అనేవి ఇంకా బెటర్గా ఇంకెక్కువ పెట్టాలి. సో ఈ ఫీల్డ్ అంటే అలానే ఉంటుంది. అయితే కస్టమర్స్ కొంచెం స్లోగా రావడం వల్ల మాకు ప్రజెంట్కి ఓకే నాట్ బ్యాడ్, అలానే బాగుందని చెప్పలేను, అలా బాగలేదని చెప్పలేను, యావరేజ్గా అయితే నడుస్తుంది అనమాట బిజినెస్. వంశీలక్ష్మి బ్యాంగిల్స్ అనమాట. మన లొకేషన్ వచ్చేసి పాల్గొండ ఆర్టీసీ కాంప్లెక్స్. డజన్ గాజులు వచ్చేసి ప్లెయిన్ 18 రూపాయలు మాత్రమే. ఇది 2 రోజులు ఉండదు, కనుమ వరకు మాత్రమే. వావ్.